హాయ్ అండి, నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు మా ఊరి వంటిల్లు. ఈరోజు చాలా మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. నేను గోంగూర పచ్చిరొయ్యలు చూస్తేనే చాలా బాగుంది కదండి. ఆ స్మెల్ చూస్తుంటే కూడా చాలా చాలా బాగుంది. మా అందరి ఫేవరెట్ ఇది. మీలో ఎంతమందికి గోంగూర అంటే ఇష్టమో కామెంట్ చేయడం మర్చిపోకండి. మాకైతే చాలా చాలా ఇష్టమండి. చాలా తొందరగా కూడా అయిపోతుంది. ఏ వంట చేసినా కూడా చాలా టేస్టీగా కూడా ఉంటుంది కదండి గోంగూరతోని. ఇంకెందుకు లేటు, ఎలా చేయాలో చూసేద్దాం, వచ్చేయండి. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యలు కూడా వేసుకొని ఇవి వాటర్ పోయేంత వరకు కొంచెం వీటిని కొంచెం మగ్గనివ్వాలండి. వేరే గిన్నె అది పక్కన పెట్టేసాను. వేరే స్టవ్ మీద గిన్నె పెట్టుకొని కొంచెం ఇందులో కర్రీకి సరిపడా ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేసి ఇది కొంచెం ఆయిల్ అన్నది వేడవ్వాలి. వేడయ్యేలోపు మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదండి, ఏవైతే మనకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఉన్నాయో ఆ ఉల్లిపాయలని ఇందులో వేసేస్తున్నాను. ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసేసాను. అవి రెండు వేసేసి కొంచెం ఇందులోనే సాల్ట్ వేస్తున్నానండి. కొంచెం ఇవి సాల్ట్ వేయడం వల్ల ఏంటంటే తొందరగా మగ్గుతుంది. మగ్గడం గురించి నేను ఆ ఉల్లిపాయల్లో సాల్ట్ అన్నది వేసానండి. ఒక 2 నిమిషాలు అలా కలుపుతూ మనం ఫ్రై చేసుకుంటే మగ్గిపోతాయండి ఉల్లిపాయలు అన్నది. మనం ఎప్పుడైనా కూడా గోంగూర ఇలాంటివి చేసినప్పుడు ఉల్లిపాయలు అన్నది బాగా ఫ్రై అవ్వకూడదండి. కొంచెం సగం ఫ్రై అవుతే సరిపోతుంది. అలా ఫ్రై చేస్తేనే ఈ కర్రీ అనేది టేస్ట్ బాగుంటుంది. చూసారు కదా, ఇలా మగ్గిన తర్వాత నేను ఒక ఫుల్ టమాటాని, పెద్ద సైజు టమాటాని కట్ చేసి పెట్టుకున్నాను చిన్న ముక్కల కింద. ఆ కట్ చేసి పెట్టుకున్న టమాటాని కూడా ఇందులో వేసి అలా కలుపుతున్నాను. కలుపుకున్న తర్వాత ఇందులోనే మనం కొంచెం పసుపు వేసేసుకుందాము. ఇందులో కొంచెం పసుపు వేసేసుకొని ఇది ఒక్కసారి మనం కలిపేసుకోవాలండి. పండిందే తీసుకున్నాం కాబట్టి తొందరగానే మగ్గిపోతుంది. అంటే ఇప్పుడు మనం పచ్చి తీసుకున్నాం అనుకోండి, అది మసాలా గ్రేవీకి అన్నది చాలా బాగుంటుంది. ఇది బాగా మనం గోంగూరలో తీసుకుంటున్నాం కాబట్టి ఈ టమాటా ఫ్లేవర్ కూడా మనకి ఈ గోంగూర ఫ్లేవర్లో తెలుస్తుంది అన్నమాట. అందుకే నేను పండింది తీసుకున్నాను. ఒక 2 నిమిషాల తర్వాత చూసారా, మగ్గిపోయిందండి. టమాటా దగ్గరికి అన్నది మగ్గింది. ఇలా మగ్గిన దాంట్లో 1 స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తున్నానండి. వేసుకొని దీన్ని కొంచెం మనం ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు మనం కొంచెం అలా ఫ్రై చేసుకుంటే ఒక 2 సెకండ్లు అన్నది అలా ఫ్రై అవుతూ ఉంటే అండి సరిపోతుంది. ఇలా ఫ్రై చేసి పెట్టుకుంటున్నాను నేను. దగ్గరుండి అలా కలుపుతూ ఉండాలండి, దగ్గరికి అయిపోతూ ఉంటుంది అది. నేను ఆల్రెడీ గోంగూర ఏదైతే తీసి పెట్టుకున్నానో దాన్ని శుభ్రంగా కడిగి నేను ఉడికించి పసుపు ఉప్పు ఉడికించి పెట్టుకున్నాను. దాన్ని మిక్సీ చేసి పేస్ట్లా చేసి పెట్టానండి. ఇలా పేస్ట్లా చేయడం వల్ల ఏంటంటే మనకి ఈ పచ్చిరొయ్యలకి బాగా పట్టి బాగుంటుందండి. ఇది మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, దాంట్లో అది బాగా ఫ్రై అయిపోయింది. దాంట్లో నేను రుచికి తగ్గట్టు కారం వేస్తున్నాను. 2 స్పూన్లు వేసాను అండి కారము. వేయించి పెట్టుకున్న ధనియాల పొడి 1.5 స్పూన్ వేస్తున్నాను. 1.5 స్పూన్ వేస్తున్నానండి. ఈ స్పూన్ చిన్నది కాబట్టి నేను 1.5 వేసాను. మీరు పెద్ద స్పూన్తో తీసుకుంటే 1 స్పూన్ సరిపోతుందండి. అలాగే జీలకర్ర పొడి కూడా వేయించి పెట్టుకున్నదే జీలకర్ర పొడి, అది కూడా 1 స్పూన్ వేసాను. కొంచెం అన్నది గరం మసాలా వేసానండి, చాలా తక్కువగా వేసాను. ఇవన్నీ కూడా ఒక్కసారి మనం కలిపేసుకోవాలండి బాగా. ఒక్కసారి 2 సెకండ్లు అన్నది మనకి ఇది కొంచెం ఫ్రై అయ్యిందనుకోండి, అన్నీ కూడా మసాలా అన్నీ కూడా మిక్స్ అయిపోతాయి. ఇలా మిక్స్ అయిన దాంట్లో మనం ఆల్రెడీ రొయ్యలు అన్నది మనం ఉడికించి పెట్టుకున్నాం కదా, వాటిని కూడా ఇందులో వేసేయాలి. ఇందులో వేసేసుకొని ఒకసారి ఈ మసాలా అంతా కూడా మనం ఆ రొయ్యలకి పట్టేటట్టు వాటికి బాగా కలుపుతూ పట్టించాలండి. అలా పట్టించిన తర్వాత 2 నిమిషాలు అన్నది అలాగే మనం కలుపుతూ కొంచెం ఫ్రై అన్నది అలా చేసుకుంటూ ఉండాలి. అలా 2 నిమిషాలు అయిన తర్వాత మనం ఏదైతే గోంగూర తీసి పెట్టుకున్నామో దాన్ని మనం ఇందులో వేసేయాలి.
దీంట్లో వేసేస్తున్నానండి నేను. ఇప్పుడు వేసేసుకొని మనం బాగా ఇప్పుడు ఈ పచ్చిరొయ్యలు అన్నది మసాలా పట్టేసింది కాబట్టి ఈ గోంగూర వేసేసుకొని బాగా మనం కలుపుకోవాలి. అంటే మనం కట్ చేసి కూడా వేసేసుకోవచ్చు. నేను అలా కాకుండా మగ్గించి పేస్ట్ చేసి వేసుకుంటున్నాను. ఇలా అయితే పచ్చిరొయ్యలకి బాగా పడుతుందండి. మీరు ఆకుగా కూడా వేసుకోవచ్చు. అలా కూడా వేయచ్చు, ఇలా కూడా వేయచ్చు. అలా వేస్తే ఒక టేస్ట్ ఉంటుంది, ఇలా వేస్తే ఒక టేస్ట్ ఉంటుందండి. ఆ స్మెల్ చూస్తేనే చాలా బాగుందండి. నాకు ఆ స్మెల్కే చాలా చాలా యమ్మీగా అనిపిస్తుంది. చేస్తున్నప్పుడు ఆ స్మెల్ వస్తుంది కదా, అలాగా. ఇప్పుడు నేను ఇది గోంగూరకు కూడా బాగా ఈ పచ్చి రొయ్యలకి ఇవన్నిటికి కూడా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత ఇందులోనే మనం కొంచెం వాటర్ వేసేసుకొని, నేను ఎక్కడ సాల్ట్ వేయట్లేదండి. సాల్ట్ ఆల్రెడీ వేసేసాను కదా, ఉల్లిపాయలు మగ్గేటప్పుడు వేసాను, అలాగే పచ్చిరొయ్యలు ఉడికేటప్పుడు కొంచెం ఆయిల్లో ఉడికించుకునేటప్పుడు వేసాను, గోంగూరని కూడా ఉడికించేటప్పుడు వేసుకున్నాను. కాబట్టి నేను ఇప్పుడు ఇక్కడ సాల్ట్ ఏమీ యాడ్ చేయకుండా వాటర్ అన్నది వేసేసుకొని ఇది ఒకసారి కలిపేసుకునండి బాగాని. మీరు ఒకసారి చూసుకోండి. నాకైతే ఇది సాల్ట్ అయితే సరిపోతుంది, రుచికి తగ్గ సరిపోతుంది, నేను వేసేసాను. ఇది బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు అన్నది బాగా మగ్గనివ్వాలండి. మగ్గనిస్తే కనుక ఆ గోంగూర ఏదైతే ఉందో మనకి ఆ ఫ్లేవర్ అంతా కూడా పచ్చిరొయ్యలకి పడుతుంది. నేను ఇప్పుడు ఉల్లిపాయల్లో ఫ్రై చేయలేదండి ఈ పచ్చిరొయ్యల్ని. అంటే కొంతమంది అలా కూడా ఫ్రై చేస్తారు. నేను సెపరేట్గా ఫ్రై చేశాను. ఆ నీసు వాసన అదంతా కూడా కొంచెం పోతుంది అని చెప్పి ముందుగానే సెపరేట్గా ఫ్రై చేసి పెట్టుకున్నాను. ఇలా చేయడం వల్ల ఏంటంటే పచ్చిరొయ్యలు అన్నది నీసు వాసన రాకుండా ఉంటుంది. ఇది ఒక 5 నిమిషాలు అన్నది మూత పెట్టుకొని మగ్గించుకుందామండి. ఒక 5 నిమిషాల తర్వాత చూసారా ఇలా దగ్గరకు అన్నది మగ్గుతూ వస్తుందండి. మనకి ఎప్పుడైతే ఆయిల్ పైకి వస్తూ ఉందో కర్రీ అన్నది అయిపోతుందని చూసుకుంటూ ఉండాలండి. చూసారు కదా, ఇలా కలుపుతూ ఉడికించుకుంటూ ఉన్నాను. దగ్గరకు వచ్చేసింది గ్రేవీ అన్నది. అంతేనండి. ఒక గిన్నెలోకి తీసుకొని